शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ఇక్కడ చంద్రుణ్ణి అమ్మగా చెప్పలేదు, చంద్ర మండలంలో ఆ అమ్మని, అంతా అమ్మే, అందులో సందేహం లేదు. భానుమండల మధ్యస్థాయ నమః చంద్రమండల. కాబట్టి ఇక్కడ మనకి ఆ చంద్రమండలంలో కూడా అంటే ప్రతి దాంట్లో ఆ బ్రహ్మను చూడటం అనేది ఈ జీవుడికి సహజంగా ఉన్నట్టయితే వాడిని అది అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకెళ్ళి ఆ జీవ బ్రహ్మైక్యం. కాబట్టి ఇక్కడ చంద్రుని ఆ చంద్ర మండలంలో అంటే చంద్రుని కనపడే చందమామలో ఆ అమ్మని భావన చేసుకుని ఆరాధించటం అనేది ఒక పద్ధతి. చారు రూప, చారు రూప. ఇక్కడ చారు అనేది సంస్కృతంలో అందమైన అని అర్థం, ఆహ్లాదకరం, మనసుకి సంతోషాన్ని కలిగించే రూపం, మనోహర రూపం అంటారు. అంటే ఆ అమ్మ యొక్క రూపము మనోహరంగా ఉంటుంది. అందం వేరు, మనోహరం వేరు. మనోహరం అంటే మనస్సుకి ఆహ్లాదకరంగా సంతోషంగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతత అంటారు. అందుకే పసిపిల్లల్ని చూసినప్పుడు వారు ఎలా ఉన్నారు ఏమిటి అనేది పక్కన పెడితే వారిని చూడగానే మనస్సు ఒక ఆనందాన్ని పొందుతుంది. అది మనోహరం. అలా అమ్మ కూడా మనోహరమైన రూపం ఉంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మి. ఆ అమ్మ యొక్క రూపము అంత మనోహరంగా, చాలా మనస్సుకి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అందరినీ వీక్షణ మాత్రం వశమనర్చుకొనగల రూప సంపద అమ్మాయి యొక్క ఇది. అందుకని చారుడు. ఆ అమ్మ రూపమే అలా. అందుకనే పసిపిల్లలతో పోల్చుకోవటంలో అందరూ పసిపిల్లలు చూసిన వాళ్ళే, చూడరు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ ఏదో ఒక బండతనం ఉన్నవారు తప్ప సామాన్యంగా ప్రతి వారు, ఆఖరికి మనము పశుపక్షులు కూడా ఆ చంటి పిల్లల దగ్గర వాటి యొక్క క్రూరత్వాన్ని, సహజ లక్షణాలను వదిలేసి ఉంటాయని ఎన్నో చూసాం మనం. ఈ కలికాలంలో కూడా ఎన్నో నిదర్శనాలు మనకి. అంటే ఆ యొక్క రూపము వారిని కూడా మోహింపజేస్తుంది. ఎన్నో ఇప్పుడు ఇంట్లో పెట్టు జంతువులు అనండి, క్రూర జంతువులు అంటే ఎన్నోసార్లు కూడా నాగుపాము పడగ పట్టిందని ఇలా రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సరే, వాటికి వ్యతిరేకమైనవి కూడా ఇవాళ రేపు మనం వింటున్నాం. కానీ మామూలుగా అంటే అసలైన ఒక మనము యావరేజ్ అంటారు మామూలుగా తీసుకుంటే, అంటే ఆ చిన్నపిల్లల రూపము అంత మనోహరంగా ఉంటుంది, అన్నిటినీ కూడా మోహింపచేస్తుంది అని. మనోహరం, మోహం అనేది కొంత వేరేగా ఉంటుంది, మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అన్నమాట. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. కాబట్టి అమ్మ చారు రూప, చారు హాస, అందమైన నవ్వు కలది. అయితే మందస్మిత అని కూడా ఉంటుంది అమ్మవారికి. మళ్ళా మనం చిన్నపిల్లల్ని తీసుకోవచ్చు. వారు కొంత ఒక 3 నెలలు 4 నెలలు వచ్చాక కొంచెం పెద్దగా నవ్వుతారు. లేదు అంటే వారు ఆ నవ్వనట్టుగా నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వు ఎంతో మనోహరంగా ఉంటుంది. అదిగొదిగో నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు, వాడి నిద్రలో కూడా నవ్వుతారు. అబ్బా ఎంత బాగా నవ్వేస్తా అలా. మనము అంటే మన మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది, వేరేగా కాదు. అంటే ఆ నవ్వుని చూడడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాం మనం. అది ఆ విధంగా ఉంటుంది అమ్మ నవ్వు. కాబట్టి చారుహాస, పరమేశ్వరి
అంటే శరత్ కాలంలో అమ్మ యొక్క అపూర్ణ అంటే పౌర్ణమి రోజు చాలా అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది, చాలా అందంగా అంటే అన్ని కాలాల్లో కన్నా ఈ శరత్ కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండి చాలా అందంగా ఉంటుంది ఆవిడ శరత్ కాలం ఆ పూర్ణిమ రోజు. అలాంటి చంద్రుణ్ణి కూడా తిరస్కరిస్తుంది, అంటే అంతకన్నా అందంగా ఉంటుంది. మామూలుగా కూడా మనసు వికల్పం పొందిన వారు, మనసు బాగాలేనప్పుడు మామూలుగా పూజల్లో కూడా ఆ మనకి జాతకాల్లో చంద్ర ఇది ఏదో అంటారు అలాగా, అంటే మనస్సు చంద్రుడికి సంబంధించిందని చెప్తారు మామూలు జాతక చక్రాల్లో. అక్కడ మామూలు కవులు కూడా మనస్సునే అంటే చంద్రుడినే ఇచ్చేస్తారు. కొంత మనసు ఇదేనప్పుడు సాయంత్రాలు అంటే ఆ చంద్రుడు వచ్చాక చూస్తే మనసు స్వాంతన పొందుతుంది అంటారు. ఇలా రకరకాలుగా చంద్రుడికి మనస్సుకి ఒక బంధం ఏర్పరిచారు. అందరికీ అలా ఎలా ఉంటుందండి? అందరు చందమామని చూడగానే పరవశిస్తారా? అబ్బాయి అలా ఇందాక బండతనం చెప్పుకోలేదు, ఆ బండతనం నశించడానికి అమ్మ. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అంటే ఒకవేళ అది వీడికి అందంగా కనపడినా మనోహరంగా, ఇక్కడ అందం వేరు ఆ మనోహరత్వం, దానికి కూడా అంటే ఇంకా అంటే ఒక నువ్వు మామూలు ఇక్కడ పసిపిల్లల బదులు అద్వైతం కాదు కాబట్టి మనకి ఒక పోలిక చెప్పారు ఇక్కడ. ఒకవేళ ఆ చందమామ నీకు అనిపిస్తే దానికన్నా కూడా అమ్మ యొక్క ఆ అందము మనోహరంగా ఇంకా ఎన్నో రెట్లు. అందునుండి నిర్గతములకు హాస చంద్రికలు శరత్ పూర్ణిమా చంద్రికలను హసించినట్టి చల్లదనములు ప్రకాశాన్ని కలిగి ఆహ్లాదకరములుగా ఉంటుంది. కాబట్టి అమ్మ చారుహాస అంటే ఇక్కడ కొంచెం కవిత్వం. అక్కడి నుంచి అంటే చంద్రుడి నుంచి వచ్చే కిరణాలని ఆ యొక్క హాస చంద్రికలు అన్న పని పాపం కవి హృదయం అందరికి తెలియాలి. అసలు ముందు చందమామ అంటే పౌర్ణమి చందమామని చూసినప్పుడు ముందు మనసుకు ఒక ఆహ్లాదం కలిగితే ఇవన్నీ. కాబట్టి పర్వాలేదు, మనం చిన్నపిల్లల నవ్వును తీసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లల నవ్వులు చూడని వాళ్ళు ఎవరు లేరు, సొంత పిల్లలతో పక్క పిల్లలతో ఎవరిదైతేనేమి. కాబట్టి దాంతో పోల్చుకున్నా నష్టం ఏమీ లేదు. మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏమిటి? అమ్మ అంత మనోహరంగా ఉంటుంది. అమ్మ మన మనసుకి అమ్మ యొక్క మీరు ఇంట్లో పెట్టుకున్న చిత్రపటాలండి ఏవైనా సరే, అంటే అమ్మని ఆరాధించే వారికి అమ్మ అద్భుతంగా ఉంటుంది. ఎవరిని అంటే ఎవరికి వారు ఆరాధించే దైవము అందంగానే ఉంటుంది కదా. మీకు ఇష్టమైన వ్యక్తులు అందంగా ఉంటారు, సార్లు చెప్పుకోలేదు. ఈ అంటే ఒక జంటను చూసి వీళ్ళు లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది కదా. సహజం కదా, ఎట్లా వాళ్ళ మధ్యలో అనేది పెద్ద ప్రశ్నలాగా ఉంటుంది. లవ్ చేసేవాడికి తెలుస్తుంది కానీ వీళ్ళకేం తెలుస్తుంది? తెలియదు. తా చూసింది రంభ, తా మెచ్చింది గంగ ఏదో ఉంటుంది కదా. అలా అట్లా ఎవరి కన్నులకి అది అద్భుతంగానే ఉంటుంది. చెప్పుకోలేదు అందరికీ కారం ఇష్టం ఉంటుందా, అందరికీ మధుర పదార్థం ఉంటుందా, అలా రకరకాల జీవ లక్షణాలు అవన్నీ. ఇక్కడ ఆ అమ్మ అంతటి చల్లదనాన్ని అంటే ఆ పౌర్ణమి రోజు ఎంతటి చల్లదన శరత్ కాలంలో ఎలా పొందుతారో ఆ అమ్మ యొక్క ఆ మందస్మితాన్ని, చారుహాస అది చూస్తే వీరికి ఒక ఇక్కడ చల్లదనము అంటే అర్థము ఆనందం కలుగుతుంది. అమ్మయ్య అమ్మ ఉంది, అమ్మ నవ్వింది, ఇక మనకి బాధ. చిన్నపిల్లలు కూడా చూడండి, కోపం తల్లి నవ్వగానే అమ్మాయ అనుకుంటారు. మామూలుగా ఏ బంధాలైనా, ఇది పిల్లల గురించి చెప్తాం కానీ మామూలుగా కూడా అవతల వాడు కోపంగా నవ్వితే అమ్మాయి నవ్వాళ్ళండి ఇక పర్వాలేదు మనకు. ఒక నవ్వు అవతల వాడిని వాడిలో ఉన్న ఆ కష్టం అనండి భావాన్ని మారుస్తుంది. అమ్మాయ అనుకుంటాడు వాడు, ఇది అమ్మ యొక్క ఆ నవ్వు ఆ మందస్మితం అనండి చారుహాసం అందమైన దాన్ని చూసి ఇతనికి అమ్మయ్య నా కష్టం తీరుతుంది ఇహ అనుకుంటాడు. ఇక వాడి కష్టాలు ఏం లేవు, మర్చిపోతాడు అసలు. ఇక్కడ ఇంకా అసలు సూక్ష్మంలోకి వెళితే
ఆ అమ్మ ముందర వాడికి అసలు తన కష్టమే గుర్తురాదు. అమ్మా అంతటి మనోహరమైన రూపము, ఆ రూపంలో అమ్మ యొక్క ఆ హాసం అంత మధురంగా ఉంటుంది. వాడు ఏదో చెప్పుకుందామని వచ్చాట, కానీ అమ్మని చూడగానే అన్ని మర్చిపోయాడు. వాడికి ఇంకేం చెప్పాలో తెలియలేదు. అమ్మా అదే మనకి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ స్వరూపం అని ఆ మన ఋషులందరూ కూడా ఎన్నో సందేహాలు అడగాలని దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళారట. ఎవరో పిల్లవాడు అన్ని తీసేస్తున్నారు, సందేహాలన్నీ అసలు ఏమిటో కనుక్కుందా అని ఈ సనక సనంద వీళ్ళందరూ వెళ్ళారట. ఆయన చక్కగా వటవృక్ష కూర్చుని ఉన్నాడు. ఆయన చిన్ముద్ర వేసుకుని చక్కగా కూర్చుని ఉన్నాడు దక్షిణామూర్తి. చిన్నపిల్లవాడు. మామూలుగా దక్షిణామూర్తిని 16 ఏళ్ల బాలుడిగా ఇది చేస్తారు. జ్ఞానానికి ప్రతీక, జ్ఞానస్వరూపమే ఆ యొక్క ఇదని చెప్తారు. అలా కూర్చున్నట్టు వీళ్ళందరూ వచ్చారట చాలా ఇదిగా, తేల్చేసేద్దాం ఏమిటో ఈ పిల్లవాడి సంగతి ఏమిటి అని. అక్కడికి రాగానే వారందరూ దాన్ని చూసేసి, అంటే ఆ యొక్క రూపాన్ని, చారుహాస చారు రూప, ఆ చిన్మయ ముద్ర, ఆ ముద్ర వేసుకుని చిన్న నవ్వుతోటి కూర్చుని ఉన్నాడు ఆయన. అంతే. వీళ్ళందరూ వాళ్ళు అడగాల్సుకున్నవన్నీ మర్చిపోయారు. వాళ్ళు కూడా అలా ధ్యానంలో కూర్చు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ. అలా అందుకనే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది కూడా ఏదో అడుగుదాం అనుకుంటారు, వాళ్ళ కష్టాలు ఏవో విన్నారు, కానీ చాలా మటుకు అందరూ మర్చిపోతూ ఉంటారు. అది అసలైన, అంటే ఇక్కడ వారి రూపం ఎలా ఉంది ఇవన్నీ కాదు, వారి మనసుకి స్వాంతన లభించి, అదే చారుహాస చారు రూపం. అంటే ఇక్కడ ఆ విధంగా అమ్మ యొక్క రూపం ఉంది. అంటే అమ్మ యొక్క నవ్వు చారుహాస, ప్రకాశం కలిగి ఆహ్లాదకరముగా ఉంది. పరమేశ్వరి ముఖమండలం అందలి హాసము సామాన్య జనుల భక్తులుగను భక్తుల తన్మయులుగా ఉన్నచ్చు మూర్తి ధ్యానమున పరమేశ్వరి ముఖారవిందమున ఈ మందహాసమును భావింపగల పుణ్యవంతులు ఐహికమున సుఖ సంపదలు ఆముష్మికముగా మోక్ష సామ్రాజ్యాన్ని. అంటే ఆ విధంగా మౌన వ్యాఖ్య ప్రకటితలాగా ఆ యొక్క తన్మయత్వం పొందితే ఇక వారికి ఏమీ గుర్తులేదు. వారు అలా నిశ్చేష్టులైపోయి ఉన్నారు. బాహ్య ప్రపంచాన్ని వాళ్ళు మర్చిపోయారు, అలా కూర్చుండిపోయారు. అలా ఎంతసేపు అంటే గడిచింది అన్నదానికి ఎక్కడ కొలమానం లేదు. ఆ విధంగా ఎప్పుడైతే నీవు అంటే అమ్మ ఆరాధన, మనము సర్వస్య శరణాగతి, నీవు తప్ప అన్య శరణము లేదు అనే స్థితి ఇలాంటప్పుడే కలుగుతుంది. కాబట్టి నీకు కలిగితే అది నిన్ను మామూలు వాడిని భక్తుడిగా చేస్తుంది, భక్తుడికి మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అంటే నీకు ఆ యొక్క తన్మయత్వం కలగాలి. ఇక్కడ అందము అనేది ఆ మాట వాడకుండా ఆ ఆహ్లాదకరము, మానస ఆనందం అన్నారు, మనోహరం. చూసారా, అందానికి వాటికి ఆ భేదం మీరు గ్రహించాలి. అందం అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం, అందరికీ అన్ని అందంగా కనపడం. ఒక్కొక్కరి వాడి యొక్క జీవ భావం ఏదైతే అది పుర్రెకో బుద్ధి అలా అంటారు కదా, అది. ఇక్కడ ఈ అమ్మది ఈ చారుహాసము చారు రూప అంటే మనసుకు ఆనందాన్ని ఇచ్చే, అంటే ఎవరికైనా సరే వెంటనే మనస్సు అక్కడ లయం అయిపోతుంది. ఇక అక్కడి నుంచి వేరేగా వెళ్ళదు. అది శివుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. కేవలం ఇక్కడ అమ్మ కాబట్టి అమ్మ గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా ఎప్పుడైతే వాడి మనసు ఆహ్లాదం పొందుతుందో, అంటే వాడి కష్టాన్ని వాడు మర్చిపోతాడో, అదే చారుహాసము చారు. వాడు ఇంకేమీ చూడాడు అమ్మ ఇది తప్ప. మామూలుగా మనకేమో పాదాలు చాలని చెప్పారు, అందులో సందేహం లేదు. పాదాలు కూడా ఎంత అందంగా ఉన్నాయి, అమ్మ కాలిగోరు కూడా చెప్పారు మనకి సౌందర్యలహరిని పట్టుకుంటే. అలాగే ఇక్కడ అమ్మ యొక్క ఇది వర్ణన కాబట్టి, రూప వర్ణన అన్నప్పుడు మనకి ఆ అమ్మ యొక్క నవ్వుని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి అది మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇస్తుంది. ఇంకా తన్మయత్వం పొందాడు, వాడు అన్ని మర్చిపోయాడు, బాహ్యం లేదు వాడికి. మరి అదే కదా లీనం అయిపోవటమే అది.
చారు చంద్ర కళాధర, చారు చంద్ర కళాధర, మనోహరమగు చంద్రకళలను శిరోభూషణములుగా ధరించింది. చంద్రకళను, సారీ నేను బహువచనం, చంద్రకళను శిరోభూషణంగా ధరించింది. తెలుసు కదా మీకు అందరికి, అమ్మవారి పైన కిరీటంలో ఆ చంద్రవంక ఒకటి ఉంది. చంద్రకళలు శుక్లపక్షమున తిథిక్రమమున వృద్ధి చెందుతాయి, కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటాయి. ఇందు అష్టమి తిథి అందులో చంద్రకళ రెండిటి అందు, అంటే పెరుగుతూ ఉన్నప్పుడు తరుగుతూ ఉన్నప్పుడు అదే స్థితిలో ఉంటుంది. హెచ్చు తగ్గులు ఎట్టి మార్పులు లేక ఒకటే మాదిరిగా ఉంటాయి. ఈ చంద్రకళను పరమేశ్వరి మకుటాలంకారంగా ధరించింది కాబట్టి చారు చంద్ర కళాధర అని ఆవిడ్ని స్తుతించారు. ఆ అంటే ఆ అష్టమి తిథి నాడు అష్టమి దేవత పూజ కూడా చెప్పబడుతూ ఉంటుంది. అదొక విధానం. రకరకాలుగా ఉన్నాయి. అమ్మ ఆరాధన ఈ విధంగానే కాకుండా చాలా రకాలుగా చెప్పారు. మీ యొక్క కోరికలని అనుసరించి కూడా అక్కడ చెప్పబడుతూ ఉంటాయి. కాబట్టి ఆవిడ చారు చంద్ర కళాధర, ఆ అందమైన ఆ చంద్రుడి యొక్క ఆ రూపం ఆ అష్టమి రోజు ఏ విధంగా ఉంటుంది, ఒక సన్న గీతలాగా ఉంటుంది. దాన్ని ఆవిడ తన కిరీటంలో ధరించింది. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుషే శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమః. సోమార్థధారిణే, సోముడు అంటే చంద్రుడు, ఆయన ధరించిన ఆ అమ్మ నాకు ఆ యొక్క విశుద్ధ జ్ఞానాన్ని ఇవ్వుగాక. జ్ఞానదేహాయ, ఆ అమ్మని చూస్తే మోక్షం అని ఎలా చెప్పారో ఆ యొక్క చంద్రుడిని ధరించినటువంటి అమ్మ రూపం నాకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక, అంటే మోక్షాన్ని ప్రసాదించమని. శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమః, అందుకోసం నేను నమస్కరిస్తున్నాను ఆవిడ, అంతే తప్ప వేరే వాటికి నమస్కరించట్లేదు. శ్రేయ ప్రాప్తి, శ్రేయము అంటే జీవుడికి శ్రేయస్సు కలిగేది మోక్షమే. మిగతావన్నీ శ్రేయస్సు అని ఎలా అంటారండి? మళ్ళీ జన్మ లభిస్తట్లా, వాడి పుణ్యాలు పాపాలన్నీ లెక్క పెట్టట్లేదు, అప్పుడు శ్రేయస్సు ఎలా అవుతుంది? వాడు పుణ్యం ఎక్కువ ఉందంటే ఓహో అనుకుంటాడు, పాపం ఎక్కువ ఉందంటే ఏడవడు, అది శ్రేయస కాదు. అందుకని శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ అన్నారు. చరాచర జగన్నాథ, చరా అంటే ఇక్కడ చర అచర, చరాచర అనాలి, చరా అని గ్యాప్ ఇవ్వకూడదు. చరాచర అది కలిపి, లేదా చర అచర అని కూడా అనొచ్చు, కానీ ఇంత చిన్నది అనగలరు కాబట్టి చరాచర అక్కడ ఆపచ్చు. చరాచర జగన్నాథ, దేవ తిర్యక్ మనుష్యులు చరములు. ఈ తిర్యక్ మనుషులు అంటే 3 రకాల వాళ్ళని, అందరూ కూడా చరములు. తరుగుల్మ లత పాషాణాదులు అచరములు, కదలవు కదా అవి. పరమేశ్వరి ఈ జంగమ స్థావర రూపమగు ప్రపంచాన్ని పరిపాలించు మహాప్రభు. ప్రభుత్వము అంటే మనము ప్రభుత్వము అంటే సమర్థత చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఆవిడకి ఆ సమర్థత కలిగిన ప్రభు ఆవిడ. రెండిటిని, చరాలని అచరాలని. పరిపాలనము శిష్ట రక్షణమును దుష్ట శిక్షణమును అగును. పరిపాలన అంటే అది. ఈ సకల చరాచర ప్రపంచమున ప్రతి జీవి యొక్క సంచిత ఆగామి కర్మఫలములందు ప్రారబ్ధమైన భాగము అనువగు కళేబరములందు ఉద్భవింపచేయుటయు, ప్రారబ్ధ భోగానంతరం తిరిగి కళేబర పరివర్తన క్రియను ఒనర్చుటయు మొదలగు సకల సృష్టి స్థితి లయములను ఒనర్చున్నదిగానే పరమేశ్వరి చరాచర జగన్నాథ. అంటే మీ కర్మలకి అనుగుణంగా, కళేబరము అంటే దేహము, దేహాలను ఇస్తుంది, వాటికి అనువైన దేహాన్ని ఇవ్వాలి కదా, పాప పుణ్యాలన్నీ లెక్క కట్టాలి. అందుకని మనం ఆహా ఆవిడ చూడటం లేదనుకున్నా, ఇంకోటి అనుకున్నా, మీ మనసుల్లో అనుకున్నా అన్ని ఆవిడకి తెలిస్తే, ఆవిడ ఉన్నదే అక్కడ కదా, ప్రతి చోట ఉంది, ఆవిడ లేని వస్తువు ఏం లేదు. అందుకని ఈ యొక్క అన్నిటినీ పరిపాలిస్తుంది ఆవిడ. ఈ ప్రారబ్ధము సంచితము ఆగామి ఎన్ని, మీకు ఆగామి తెలియకపోవచ్చు, ఆవిడకి ఆగామి తెలుసు కదా.
కాబట్టి సకల సృష్టి స్థితి లయములను చేస్తుంది. కాబట్టి ఆమె అందరినీ పరిపాలించే నాథుడు అన్నారు. పరిపాలించేవాడిని నాథుడు అంటారు కదా, ప్రభువు. కాబట్టి పరమేశ్వరి చరాచర జగన్నాథ అన్నారు ఆవిడ. శ్రీచక్రరాజ నికేతన, శ్రీ దీర్ఘం ఉండాలండి, శ్రీ అనాలి, శ్రీ అనకూడదు, శ్రీచక్ర రాజ నికేతన, శ్రీచక్రం అన్నమాట. యంత్రమునకు చక్రం అని సంకేతం. యంత్రములు పలు రకాలు, ప్రతి దేవతకు ఏదో ఒక రకమైన యంత్రం. శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అగుట శ్రీ విద్యా మంత్రమైన శ్రీ షోడశాక్షరి మంత్రము మంత్రములలోకెల్లా రాజం, మంత్రరాజం. అటులనే శ్రీ యంత్రము యంత్రములలోకెల్లా రాజమగు శ్రీచక్ర రాజం. శివకోణములు 4 శక్తి కోణములు 5 అన్యోన్య ఛేదనములై నవావరణములు కలిగి పరిఢవిల్లు ఈ యంత్రము శివశక్తి సమైక్య రూపం. శివశక్త్యాయుక్తో అని చదువుతాం కదా, అలా. ఇక్కడ ఈ నవావరణ అంటారు, అంటే 4 ఈయనవి 5 ఆవిడవి అని చెప్తారు. శ్రీచక్రంలో చెప్పబడేది ఇదనమాట. అవి ఎప్పటికీ కూడా ఆ కలిసే ఉంటాయి, ఐక్యతతోటే ఉంటాయి ఆ కోణాలు. కాబట్టి శివశక్తి సమైక్య రూపం. పరమేశ్వరి ఇందలి మధ్య బిందు స్థానమున పరమేశ్వరునితో సమైక్య రూపమున నివసించి ఉన్నట్లుగా భావించబడుతుంది. కాబట్టి అమ్మ శ్రీచక్ర రాజ నికేతన. బిందు స్థానం అమ్మ. అయితే ఇక్కడ అమ్మ ఒక్కతే లేదు, అమ్మ ఆయనతో కలిసి ఉంది అన్నారు. చెప్పాం కదా, మన జీవుడి యొక్క లక్షణం అది. కాబట్టి అమ్మ శ్రీచక్ర రాజ నికేతన. ఇక్కడ అమ్మది కాబట్టి శ్రీచక్ర, ఆవిడే దానికి అధిష్టాన దేవత. ఆవిడ ఉంది కాబట్టి ఆయన లేడు అనడానికి లేదు. ఆవిడ ఉందంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు అంటే. అలాగే మనకి కూడా అమ్మ నాన్న అంటే, అమ్మ అని చెప్పాడంటే నాన్న లేకుండా అమ్మ ఎలాగా, అమ్మ లేకుండా నాన్న ఎలాగా. ఇక్కడ ఒక ఇది ఇచ్చారు. ఈ విధమున ఈ యొక్క శ్రీచక్రము ఆ అమ్మే. అంటే అక్కడ శివశక్తులు కలిసే ఉన్నారు అని అర్థం. మళ్ళీ శ్రీచక్రం అంటే కేవలం అమ్మాయినే కాదు, ఆ బిందు రూపం కూడా ఆవిడే అని మనకి లలిత శాస్త్రాల్లో కూడా చివరి అదే వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ అర్థము వారు విడిగా లేరు అంటే నువ్వు విడిగా చెప్పక్కర్లేదు ఎవరిని. శివుడు అన్నావంటే అమ్మ ఉంది, విష్ణువు అన్నావంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవిని చెప్తే విష్ణువు ఉన్నాడు. వాళ్ళంతా కూడా అభేద స్థితి, వారికంటూ విడిగా అసలు రూపాలు ఎక్కడున్నాయి మనం భావించాం. కాబట్టి ఒకళ్ళు ఇదైతే అంటే కర్త ఒకళ్ళు అయితే కర్మ ఒకళ్ళు. అభేదం, కర్త కర్మ 2 ఉంటాయి కదా. కర్త ఉన్నప్పుడు కర్మ ఉంది, కర్మ ఉన్నాడు అంటే కర్త ఉంది కదా. ఒక పని చేయబడిందంటే చేసేవాడు ఉన్నాడు కదా. అలా కాబట్టి నువ్వు ఉన్నావు అంటే నీలో శక్తి లేకుండా నువ్వు ఎలా ఉంటావు? కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే జీవుడు అనే అర్థమే తప్ప పుంలింగము స్త్రీలింగం తీసుకోవడానికి లేదు. పార్వతి అను నామము భవాని అను నామానికి పర్యాయ నామం. పార్వతీ పరమేశ్వరుడగు పర్వతేశ్వరుడగు హిమవంతుని కుమార్తె. క్షమ్యత. కాబట్టి పర్వతాల్లో అసలు అతనైనా కాబట్టి ఆవిడకి పార్వతి అని పేరు. అంటే ఒక లీలలు చూపిస్తారు మనకి. ఎందుకంటే నీకు కథలైతేనే ఈ జీవుడికి అర్థం అవుతుంది. వాళ్ళ పుట్టుపూర్వతాలు తెలియాలి వీడికి, అది ఏమిటి అనేది తెలియాలి. అందుకని ఒక లీల కల్పించబడుతూ ఉంటుంది. అది అబద్ధం అనడానికి లేదు, అలానే వాళ్ళది అదే అనడానికి కూడా లేదు. ఇప్పుడు ఈ 2 ఇప్పుడు మీరు పదార్థాలు కలిపితే ఇంకో పదార్థం తయారవుతుంది. ఎందుకు అట్లా అవుతుందంటే మీరు ఏం చెప్పగలుగుతారు? చెప్పలేము. ఎలా వస్తుంది ఈ టేస్ట్ అంటే ఎలా చెప్తారు? కొంతమందికి చిటికెడు వేసిన ఆ యొక్క టేస్ట్ వాడికి తెలుసు, అవతల వాడికి తెలియదు. కొంతమంది అవి అంటే ఒకటి తిన్న తర్వాత అందులో ఏమేమి వేశారో ఒకటి చెప్పగలుగుతారు, అలానే అందరూ చెప్పలేరు. కానీ ఇది వేస్తే ఇదే టేస్ట్ ఎందుకు రావాలి అంటే అది అంతే అంటారు. దానికి వేరేగా ఏం ఉండదు, ఇది అంతే. నిజమా అబద్ధమా ఎందుకురా నీ బుద్ధికి అలాంటివన్నీ?
అది చెప్పారు. అందులోని సూక్ష్మతని గ్రహించు. అసలైంది గ్రహించావా? సరే. గ్రహించలేదు, హాయిగా అంత గొప్ప వాళ్ళని నమస్కారం చేసుకో. ఆవిడ అంత తపస్సు చేసింది ఆయన కోసం అన్నారు. మరి నువ్వు చేయగలవా? ఆయన గొప్పవాడని చెప్పి అమ్మ తపస్సు చేసింది. ఆయన ఆవిడ కోసం చెప్పి నిజ తప ఫలాభ్యాం అని మనకి శివానంద లహరిలో వస్తుంది. నిజ తప ఫలాభ్యాం అంటే ఒకరికొకరు తపస్సు చేసుకున్నారు, ఒకరిని పొందడానికి ఇంకొకరు. అక్కడ తపస్సులు చేశారు. ఇక్కడ ఇప్పుడు మన ఈ ఇక్కడివి కాదండి, మన లౌకికమైన ఇవి కాదు. అంటే ఇక్కడ మనకి గమనించవలసింది కానీ అది కానీ ఇది అంతే తప్ప వాటి అది నిజమా అబద్ధమా అని ఎందుకురా నీ బుద్ధి ఎలా వక్ర మార్గం ఎందుకు? నువ్వు నమ్మావా నమ్మలేదా అనవసరం. నమ్మిన వాడికి అద్భుతంగా ఉంటుంది, నమ్మని వాడు ట్రాష్ అంటాడు. పోనీ అప్పుడు ఏమవుతుంది, వీడే ట్రాష్ లోకి వెళ్తాడన్న సంగతి పాపం వీడికి తెలియదు కదా. సరే, ఏదైనా జరగవచ్చు, నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి పార్వతి అంటే ఆ యొక్క అతనికి కుమార్తెగా జన్మించింది కాబట్టి ఆవిడకి పార్వతి, హిమవంతుని కుమార్తె కాబట్టి. పరమేశ్వరి యొక్క రూపము పర్వతం వలె కూటస్థము అచలము, ధ్రువమును అగుట సూచితం నిమిత్తము పార్వతి. ఇంకొక అర్థం కూడా చెప్పారు మనకి సౌందర్యలహరిలో కూడా. ఆవిడ కూర్చుంటే బ్రహ్మాండ స్వరూపంగా కూడా ఆవిడని వర్ణిస్తారు. ఆవిడ యొక్క ఆ కూర్చున్న పొజిషన్ అనండి లేదా ఎలా అయినా సరే కదలకుండా ఉందంటే మరి ఈ బ్రహ్మాండం అంతా ఆవిడే అయినప్పుడు ఇది కదులుతోంది అంటే లోపలివి కదులుతున్నాయి కానీ బ్రహ్మాండం డొల్లుకుంటూ వెళ్ళిపోతుందండి, వెళ్ళట్లేదు కదా. బ్రహ్మాండం కదలకుండా ఒక దగ్గర ఉన్నది, అందుకని ఆవిడ అచలం అన్నారు. ఆవిడలో ఉన్నారు మీరందరు, మనమందరం ఆవిడలో ఉన్నారు, ఆవిడగానే ఉన్నారు తప్ప వేరేగా లేదు. ఆవిడ కదలకుండా స్థిరంగా ఉంది. పిల్లలు చూడండి, తల్లి అక్కడ కదలకుండా కూర్చుని తన పని తను చేసుకుంటే వాడు అటు ఇటు తిరుగుతూ తల్లి కనపడే ప్రదేశంలోనే ఆడుతూ ఉంటాడు. వాడికి అది ధైర్యం, అమ్మ అక్కడ కదలకు. అదే అమ్మ అక్కడి నుంచి కదలి వెళ్ళిపోగానే వాడు కూడా వచ్చేస్తాడు. ఇది అంతే. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ కదలకుండా అచలముగా ఉంది. ఆవిడ యొక్క రూపం అలాంటిది, బ్రహ్మాండ స్వరూపిణి. అంటే అర్థము అంత లావుగా ఉందని కాదు అర్థం. అక్కడ బ్రహ్మాండమే ఆవిడలో ఉంది కాబట్టి ఆవిడ కదలకుండా ఉంది. పొట్ట కదులుతుందండి, మీరు కదిలితే లేదమ్మా. అందుకని ఇక్కడ ఆవిడ బ్రహ్మాండ స్వరూపిణి కాబట్టి పార్వతి. అచలము, ఎట్టి మార్పులు లేని నిర్వికార చిన్మాత్ర స్వరూపము ఆవిడది. ఇదే రహస్యం. చాలా అంటే ఎక్కుడు శోభతో, అంటే వర్ణించలేని శోభతో ఆవిడ ప్రకాశిస్తోంది. ఉమా హైమవతి బహుశోభమాన, ఇందాకట్లాగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందం వేరు ఆహ్లాదం వేరు అనుకున్నాం కదా, మనోహరత్వం. ఇది వేరే అది అంటే ఆవిడ అలా శోభమాన. ఆవిడని కనుక అంటే ఆవిడ రూపాన్ని ఆరాధిస్తే నీకు శుభములు కలుగుతాయి, పరమశ్రేయస్సు కలుగుతుందని చెప్పారు. పద్మనయన, పద్మ నయన, పుండరీకముల వంటి నేత్రములు కలది. పద్మాలు రెండు రకాలట, రక్తవర్ణ పద్మములు, శ్వేతవర్ణ పద్మాలు. పరమేశ్వరి సూర్యచంద్రుడు నేత్రములుగా కలిదీయకుట రక్తవర్ణ పద్మము సూర్యనేత్రము, శ్వేతవర్ణ పద్మము చంద్రనేత్రము అని ఉదాహరణగా చెప్తున్నారు. ఉదాహరణగా రక్త శుక్లము అనుట వలన ఆవర్ణద్వయము యొక్క సామరస్య ప్రభ కలదని ధ్వనిస్తారు. అంటే ఇప్పుడు ఎరుపు అనేది క్రోధానికి చిహ్నం, తెలుపు అనేది శాంతికి. రెండు కలిగి ఉంది ఆవిడ. అంటే దుష్ట శిక్షణ, శిష్ట పరిపాలన రెండు ఉన్నాయి అక్కడ. అందుకని ఇక్కడ కూడా మామూలుగా చూసిన సూర్యుడు ఉన్నంతసేపు నువ్వు కష్టపడాలి. అంటే నీ యొక్క
జీవనం సాగడానికి గృహస్థం అనండి ఏదైనా. చంద్రుడు రాగానే ఇంకా అవన్నీ ఆపేసి నీవు రిలాక్స్ అవ్వాలి. మనస్సుని ఇంకా అటు ఇటు పోనివ్వకుండా పరమాత్మ యందు లగ్నం చేయడానికి అలా చెప్పారు. అందుకని సంధ్యాకాల ఉపాసన కూడా ఉన్నది. ఇక తిరిగింది చాలని. సరే ఇప్పుడు రాత్రులు అసలు ఏ కాలము లేదు. వాడు సంపాదన గాని తినడానికి గాని అన్నిటికీ అర్ధరాత్రి కూడా షాపులు ఉంటాయట, స్టాల్స్, షాపింగ్లు ఉంటాయి, తర్వాత ఇవి కూడా ఉంటాయి. సరే ఇక ఇవన్నీ చెప్పక్కర్లేదు. వాడికి ఇంకా అప్పుడు అమ్మవారు ఏం గుర్తొస్తుందండి? ఆరాధన ఎక్కడుంది వాడికి? ఇంకా అది లేదు. కాబట్టి మామూలుగా అయితే అందుకని ఇక్కడ రక్తవర్ణ శుక్లవర్ణ రెండు అంటే అమ్మ దుష్ట శిక్షణ చేస్తుంది, ఇది చేస్తుంది. రెండిటికి అతీతంగానే ఉంటుంది తప్ప ఇలా దీనికే ఇది ఉంటుంది. కాబట్టి సూర్యుడు మనకి ఔషధాలు అంటున్నారు, ఇవన్నీ జీవనానికి ఉపయోగపడతాడు. చంద్రుడి యొక్క ఆ కిరణాల వల్ల ఔషధులు తయారవుతాయని చెప్తారు. కాబట్టి ఆ రెండు లేనిదే, అంటే ఇప్పుడు పగలు లేనిదే రాత్రి వల్ల ఉపయోగం లేదు, రాత్రి లేనిదే పగల వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు దేశాలు కనుక్కున్నారు అక్కడ చీకటి పడదంటే ఇది వీడు కనుక్కున్నాడు ఏదో నేను సాధించానని. అమ్మిచ్చింది భారతదేశమే అనుకున్నా కూడా నష్టమేమీ లేదు. అవి ఆవిడవే కాదనడానికి లేదు. కాబట్టి అమ్మ పద్మనయన అంటే ఆ పద్మముల యొక్క ఆ రేకులు ఎంతో, అంటే ఆ షేప్, ఆ అమ్మ యొక్క కన్నులు అంత చక్కగా అందముగా, ఆ రేకులు ఎంత అందంగా ఉంటాయో అంత చక్కని ఇవి కలిగి ఉన్నది. అంటే ఆవిడ యొక్క కన్నులు ఆ విధంగా ఉన్నాయి. పద్మరాగ సమప్రభ, పద్మరాగమణుల కాంతితుల్యమగు శరీర కాంతి కలదు. మాణిక్యాలు రకరకాలు. సింహమున పుట్టిన మాణిక్యములు పద్మరాగాలు అనబడతాయి. ఇవి మాణిక్యాల్లో శ్రేష్టాలు. కాబట్టి ఆ శ్రేష్టమైన వాటి యొక్క కాంతిని పోలిన శరీరం, పోలిన అన్నారు, అదే విధంగా అని చెప్పట్లేదు, ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది అమ్మ యొక్క శరీర కాంతి. ఈ కాంతి నుండి నిర్గమించు అరుణ కిరణజాలం యొక్క మండలము కలది ఒకట పద్మరాగ సమప్రభ, ఆ సమానంగా ఉంది అని. అమ్మని అరుణాం కరుణా తరంగితాక్షిం అంటాం. అమ్మ యొక్క ఉదయిస్తున్న సూర్యుడు ఎలా అయితే లేత ఎరుపు రంగులో అలా ఉంటారని వర్ణించబడిందో మనకి మొదట, అదే విధంగా ఈ మణులు కూడా ఎరుపు వర్ణం కలిగి ఉంటాయి. ఆ శోభ ఎలా ఉంటుందో అంటే మనం ఒక దాని మీద లైట్ వేసినప్పుడు ఆ కిరణాలు మనకి తెలియబడుతూ ఉంటాయి. మామూలుగా చూస్తే ఏం తెలుస్తుందండి? ఏమి తెలియదు వాడి కాంతి. కానీ వాటిని ఒక చీకట్లో పెట్టి దాని మీద లైట్ వేసినప్పుడు దానిలోంచి ఎర్రని వర్ణం గల కాంతి మనకి వస్తూ ఉంటుంది. అందుకనే ఉదయిస్తున్న సూర్యుడి గురించి చెప్పారు. ఆ లేత ఎరుపు కిరణాలు కలిగి ఉంటాయి. అంటే అటు ఎరుపు కాదు, ఆరెంజ్ కాదని అలా వర్ణన చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావం. ఆ అమ్మ యొక్క శరీర కాంతి ఆ విధంగా ఉందని వర్ణించారు. కాబట్టి ఇక్కడ ఎలా వర్ణన చేసినా నీ మనసు ఆహ్లాదాన్ని పొందుతోందా లేదా, అంటే మనస్సు నీకు ఆనందంగా ఉందా అమ్మని ధ్యానిస్తే? అమ్మని తలుచుకున్నప్పుడు, ధ్యానించామంటే మరి కూర్చున్నప్పుడే కాదు, అమ్మని నువ్వు స్మరణ చేసినప్పుడు నీకు కనుక ఆ మానసోల్లాసం కలిగితే అదే అసలే, అదే సూక్ష్మం, అదే రహస్యం. అది నీకు కలిగితే అదే సర్వస్వశరణం. ఎవరన్నా తలుచుకుంటే మనకి ధైర్యం వచ్చింది అనుకోండి, అది ఆనందాన్ని ఇస్తుంది. అది కాకుండా వేరేది ఇస్తే తలుచుకోవడం కూడా పాపం వెళ్ళండి అంటారు. అందుకని ఇక్కడ మనం ఆ విధంగా అమ్మని తలుచుకున్నప్పుడు మనలో సర్వ సంశయాలు, సర్వ భయాలు అన్నీ కూడా, అంటే బాహ్యాన్ని నువ్వు మర్చిపోగలిగితే అదే సర్వస్వ శరణాగతికి వెళ్తుంది, అదే మోక్షం. శుభం భూయాత్.